పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాడు అసలు పార్టీ నాయకుడేనా? ముందు ప్రజలను అది కనుక్కోమనండి. ప్రజలను అడగండి. ఈ పార్టీకి పనికొస్తాడా పనికిరాడా? ఈ పార్టీ ఈడిదా చంద్రబాబు నాయుడుదా? ముందు అది కనుక్కున్న తర్వాత వాడు పిఠాపురంలో చేసినా పర్వాలేదు, భీమవరంలో చేసినా పర్వాలేదు. పోయినసారి పిఠాపురం చేసాక ఓడిపోయింది. నువ్వు పిఠాపురంలో పోయినసారి 2019లో ఓడిపోయిన తర్వాత నువ్వు పిఠాపురం ముఖం మళ్ళీ ఎప్పుడన్నా చూసి ఉంటావా? నీ కార్యకర్తలు బతికున్నారా సచ్చారా? నీకు 30-40 వేల ఓట్లు వేసి కార్యకర్తలు దెబ్బతినిపోయారు. అసలు నువ్వు పిఠాపురంలో గెలుతావో? అసలు నువ్వు ఈ పార్టీ నాయకుడివా కాదా? నువ్వు అసలు వ్యక్తివి అయితే కదా. ఈ పార్టీ నీది కాదు, చంద్రబాబు నాయుడిదో, లేకపోతే చంద్రబాబు నాయుడికి నువ్వు దత్తపుత్రుడివి. నువ్వు పిఠాపురంలో పోటీ చేస్తేంటి, లేకపోతే మీ ఊరిలో పోటీ చేస్తేంటి? ఎవరా నీకు ఓటేసేది? పిఠాపురంలో 90,000 పైగా పాపుల ఓట్లు అంటున్నారు. పిఠాపురంలో 90,000 కాదు, ఆంధ్రప్రదేశ్లో 90,000 ఉన్న కాన్స్టిట్యూషన్ ఒక్కటి ఉంటే చెప్పండి. నిన్నెవడో గెలిపించేది పోరంపోకు. నాకు ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. ఓటమి భయం ఏంటండి? వాడు ఆల్రెడీగా ఓడిపోయినాడు. వాడు మళ్ళా భూమి ఆకాశం తలకిందులైనా ఒక 30 ఏళ్ళు తపస్సు చేసినా వాడు ఎమ్మెల్యేగా గెలవడు. అది మాత్రం గ్యారంటీ. వాడు 30 ఏళ్ళు తపస్సు చేసినా, చంద్రబాబు నాయుడు సంకనాకినా, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నా, చంద్రబాబు నాయుడు ఈడు గెలవడు. అది మాత్రం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు మనుషులే ఇన్ని ఓడగొడతారు. ఎందుకంటే ఈడు గెలిచాడనుకో, రేపు చంద్రబాబు నాయుడికి సంకల పిల్యాలో తయారవుతాడు. అందుకని చంద్రబాబు నాయుడే వాడిని ఓడగొట్టడానికి వాడు అన్ని రచన చేసేది. నువ్వు పలానా పోటీ చేయి, నీకు 24 సీట్లు ఇచ్చారు. ఈ రోజుకు ఒక అభ్యర్థులను ప్రకటించుకున్నావా? నువ్వు చేతగాని ఎదవ నా కొడుకు. నువ్వు పార్టీ పెట్టి జనాలను అయోమయం చేస్తున్నారు. అది నీలో ఉన్న సత్తా. నీళ్ళు కానీ వాడు కానీ ఆ గడ్డపోడైతే వాడు ఇంకా ఇది ఆఖరి ఎలక్షన్ అనుకో, వాడు ఈసారి ఇంటికే వెళ్ళిపోతాడు. నిన్న కుప్పంలో చూశారు ప్రజలు. కుప్పంలో 99% జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు పలికారు. వాడు రేపు కుప్పంలో వాడు ఓడిపోతే నువ్వు ఓడిపోవడం పెద్ద లెక్క అంటారా ఎదవా? పవన్ కళ్యాణ్గా నీకు అదే చెబుతున్నాం. శుభ్రంగా రాజకీయ కుర్చీ మడత పెట్టుకొని నీ ఊరిలో నువ్వు హైదరాబాద్లో ప్రశాంతంగా బతుకు. నువ్వు ఇక్కడికి వచ్చి జనాలను రెచ్చగొట్టి అది చేసి ఇది చేసి ఇప్పటికే కుర్రోళ్ళందరూ నాశనం అయిపోయి ఉన్నారు. నీకుండా యూత్ అంతా సర్వనాశనం అయిపోయి ఉన్నారు. నిన్ను నమ్ముకున్నాడు ఒక్కడు కూడా బాగుపడిన నా కొడుకు లేడు. నిన్ను కానీ చంద్రబాబు నాయుడు కానీ నమ్మినోడు ఎవడు బాగుపడ్డోడు లేడు. చంద్రబాబు నాయుడు కులమోళ్ళు నీకెయ్యరు, నీ కులమోడు వాడికి వెయ్యరు ఓటు. మీరు ఇద్దరు కలిస్తే కలవకపోతే మీ ఎవరిదాడు ఇండిపెండెంటే. కమ్మోడు కాపోడికి వేయడు, కాపోడు కమ్మోడికి వేయడు. ఈ రెండు మాత్రం గ్యారంటీగా జరుగుతాయి. క్రాస్ ఓటింగ్ నువ్వు జరుగుతుందన్నా ఎట్టి పరిస్థితులు జరగదు. కాపోడు అనేవాడు కమ్మోడికి ఓటేయడు, కమ్మోడు అనేవాడు కాపోడికి ఓటేయడు. మొగోడాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే 30 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. పరిపాలన ఏంటో ఆల్రెడీగా ఈ 3 సంవత్సరాలలో చూపించాడు. 2 ఏళ్ళు కరోనా పోతే ఆయన చేసిన పరిపాలన కేవలం 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో ప్రజలకు ఏమి కావాలో ఏమి ఇవ్వాలో ఇచ్చాడు. రాబోయే రోజులలో ఇంకా ఇస్తాడని ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అట్టడుగు వర్గాల దగ్గర నుండి హై స్థాయిలో ఉన్న పేదల కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు వైసీపీ మీద ఎలా ప్రభావితం? అసలు జీరో. టీడీపీ జనసేన పొత్తు వైసీపీ మీద జీరో. ఏం ప్రభావం చూపదు. ఇంకా మాకు ప్లస్ అవుద్ది. నీకు వాడికి ఇద్దరికి కలిసి 10 సీట్లు సంపాదించుకుంటే మీరు గొప్పే. వైసీపీ మీద కాదు, మీ ఇద్దరు కలిసి 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకుంటే అది చాలా గొప్పే. ఎంపీ సీట్లు ఎట్లా మీకు రావు. నేషనల్ సర్వే ఆల్రెడీ చెప్పేసింది. వైఎస్ఆర్సీపీకి 25 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ, 25 ఎంపీ సీట్లు మాయ అయినప్పుడు ఎమ్మెల్యేను ఆ ఏరియా క్యాండిడేట్ ఎవడన్నా మంచోడైతే వాడిని బట్టి ఓటేస్తారు. కానీ లేకపోతే మిమ్మల్ని చూసి చంద్రబాబు నాయుడిని చూసి కానీ వాడిని పవన్ కళ్యాణ్ చూసి కానీ వాని కొడుకుని చూసి కానీ ఎవడు ఓటు వేయరు. ఏ ఆడగుతురు కూడా మీ దరిదాపులేకి మీకు ఓటు వేయడానికి ఇష్టపడదు. అది మాత్రం గ్యారంటీ. నువ్వు ఎన్ని బోగస్ పథకాలు పెట్టు, నేను ఆ పథకం పెడతా ఈ పథకం పెడతా, నీ పథకాలను ఎవడరా నమ్మేది? 650 హామీలు ఇచ్చిన రోజు నువ్వు అందులో 1% నువ్వు చేయలేదు. 650 హామీలలో 1% చేయలేదు. ఇవాళ వచ్చి నేను 6 పథకాలు ఇస్తాను, అమ్మలక్కలకి ఇస్తాను, నీ అంత మోసపు నా కొడుకు లేడని
ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్రజ్యోతి గాడు కానీ ఈనాడోడు కానీ వాళ్ళు క్లియర్గా తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆ రాతలను బట్టి ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు నమ్మరు. రేపు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈనాడు మూతపడుతుంది. తర్వాత రాధాకృష్ణ, ఈనాడు తర్వాత రాధాకృష్ణ. ఈనాడు ఆల్రెడీగా మార్గదర్శి చిట్ ఫండ్ను క్లోజ్ చేశారు. ఎస్బీఐ రూలింగ్ ప్రకారము మార్గదర్శిని పూర్తి క్లోజ్ చేశారు. రామోజీరావుకు మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు. వాణ్ణి నమ్ముకొని మీరు రాజకీయం చేస్తున్నారు. వాడు ఎప్పుడైతే మూతపడిపోతాడో నా కొడకలారా, మీరు బిస్తర్ సర్దుకొని ఆల్రెడీగా మీరున్న ఏరియాకి మీరు వెళ్ళిపోవడం. మీరు ఆంధ్రాకు లోకల్ అయితే కాదు. మీరు ఊరికే పేరుకు మాత్రమే చెబుతున్నారు. ఒరే చంద్రబాబు నాయుడు, నువ్వు లోకల్ కాదు, వాడు పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీ అడ్రస్లు ఇక్కడ ఉండవు. అసలు ఆంధ్రాలో కాదు, ఇండియాలోనే ఉండరు మీరిద్దరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ పారిపోతాడు కొడుకుని తీసుకొని. ఈడు హైదరాబాద్లో శుభ్రంగా పోయి అన్నం ప్లేట్లు బొట్లు కడుక్కోవాలి అక్కడ 5 స్టార్ హోటళ్లలో. అంతకు మించి నీకు సినిమాలలో కూడా ఇంకా ఛాన్స్ రాదు. జగన్ గారు అంటున్నారు కదా, నా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అంటున్నారు. చంద్రబాబు ఎందుకు అనలేకపోతున్నాడు ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితే ఓటేయమన్నది అది మొగోడి మాట. చేశాడు కాబట్టే ఆ మాట అంటున్నాడు. నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు మామను ఎన్నుపోటు పొడిచి నీ కుటుంబాన్ని మొత్తాన్ని ఎన్నుపోటు పొడిచి పాడు చేసి నా కొడుకు నీకెవడరా ఓటేసేది? నువ్వు ఏం చెప్తావు? ప్రజలలోకి వచ్చి చెప్పు. నన్ను నమ్ముకొని నాకు ఓటేయండి, బాబు భవిష్యత్తు జనాలకు గ్యారెంటీ. నీకే భవిష్యత్తు లేదు. నువ్వే 2 సూటీలు తెచ్చుకొని పెట్టుకున్నావు కోర్టు నుండి అయితే రిలీజ్ అవ్వడానికి. నువ్వు మాకు ప్రజలకు సూటీ నువ్వేంట్రా? నీ అమ్మ బొగ్గు నువ్వేమన్నా రాజువా, యువరాజువా, పుడతా కోటీశ్వరుడువా? 2 ఎకరాలు ఉన్నోడు ఇవాళ 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని జనాల్లో మోసం చేసి ఇంకా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నావు తప్ప నువ్వు ప్రజలకు మేలు చేసే నాయకుడివి అయితే నువ్వు కాదు. ఇది మాత్రం 100% గ్యారంటీ. టీడీపీ జనసేనకు 24 సీట్లు ఇచ్చింది. కానీ జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ కూడా కొంచెం గందరగోళం అయితే చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాడికి 24 సీట్లతో సీఎం అవుతాడా? 24 సీట్లు కాదు, వాడు సీటు వాడు గెలుచుకుంటే వాడు సీఎం అయినట్టే లెక్క. అది మాత్రం గ్యారంటీ. వాడు సీట్లు వాడు గెలుచుకోమని చాలు. పనికి మళ్ళీ ఎదవ నా కొడుకు ఎదవ మాటలు ఎందుకు మాట్లాడేది? వాడు సీటు వాడు గెలుచుకోమని చూద్దాం. వాడికి 24 సీట్లు వాడు సీఎం అవుతాడా? ఏమన్నా మాట్లాడి పిచ్చి మాటలు తప్ప కాదు, పిచ్చి మాటలు తప్ప. వాడి లైఫ్లో వాడు ఎమ్మెల్యే అవ్వలేడు, వాడు సీఎం ఎక్కడ అవుతాడు? ఎమ్మెల్యే ఉంది, సీఎం ఇస్తారా ఎవరికన్నా? ఇంకా చంద్రబాబు నాయుడు కొడుకునో ఎంబడేసుకొని తిరగమను, ఆ ఉన్నాయి పోతాయి. వాడు రాజేష్కు లేకపోతే వీడికి కొలికపూడి శ్రీనివాస్కి ఇచ్చారు, ఇట్టోళ్ళని ఎంబడేసుకొని తిరగమను. కొడుకులు జోలెలు పట్టుకొని 24 ఎలక్షన్ తర్వాత దేశంలో కొడుకులు ఎవరంటే వీళ్ళు ముగ్గురే. చంద్రబాబు నాయుడు ఒకడు, పవన్ కళ్యాణ్ గాడు ఒకడు, వాడి కొడుకు ఒకడు. ఇంకా 2 తోడు ఎవరు? కొలికపూడి శ్రీనివాసు, వాడు రాజేష్ గాడు. వీళ్ళే, ఇంకెవ్వరు ఉండరు మీతోటి. అది మాత్రం గుర్తుపెట్టుకో. 24 తర్వాత వీళ్ళు 5గురే ఉంటారు.